నమస్కారం గురుగారు. మా మ్యాక్స్ స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. జయవస్తు. గురుగారు, ఆర్థిక సమస్యలు ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక బాధలు అనేది చాలా మందికి ఉంటున్నాయి. గురుగారు, మా మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకుల కోసం ఈ ఆర్థిక బాధలు ఉన్న వారికి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేస్తారా? తప్పకుండా. ధనం మూలం ఇదం జగత్, ఇది శాస్త్రవచనమే ఉంది కదా. డబ్బుని మానవుడు సృష్టిస్తాడు, ఆ డబ్బు మానవుడిని నడిపిస్తుంది. అయితే ఇక్కడ అవసరానికి డబ్బు అని అనుకుంటాం, కానీ నెల నెల సంవత్సరాలు గడిచేసరికి అవసరాలు పెరిగిపోతాయి, డబ్బు అవసరము విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ధనయోగము అంటే పూర్తిగా లక్ష్మీదేవి అనుగ్రహమే. ఎంతమంది దేవతలున్నా, చాలామంది చెప్తుంటారు కుబేరుడు, లక్ష్మీ గణపతి, లేదంటే ఈశ్వరుడు, ఇవన్నీ ఓకే. కానీ అసలు డబ్బు నీ చేతిలోకి, డబ్బు మీ ఇంట్లోకి రావాలి, మీ ఇంట్లో నిలబడాలి, ధన యోగం కలగాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. మరి మిగతా దేవతలు ఎవరు సపోర్ట్ చేయరా అంటే వాళ్ళ అనుగ్రహాలు అక్కర్లేదా? అలా కాదు. ఇక్కడ మనకు ఇది ఎలా పడితే అలా సృష్టించుకున్నది కాదండి. మన హిందూ ధర్మము, ఈ ఆచారాలు పద్ధతులు ఇవన్నీ మనం సృష్టించుకునే కాదు. అందుకే చాలామంది ఒక ప్రశ్న వేస్తారు, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు మీకు అని. అసలు ఇవి సృష్టింపబడ్డవి కాదు. ఇప్పుడు నేను తల్లి తండ్రి వాళ్ళ కలయిక ద్వారా నేను ఉద్భవించాను. నేను ఫలానా వీళ్ళకే ఎందుకు పుట్టాను అంటే అది నేను అనుకొని పుట్టింది కాదు. అలాగే నా శాస్త్రము, నా హిందూ ధర్మం నేను సృష్టించింది కాదు. ఒక దేవుడే ఉండి ఒక పుస్తకమే ఉండడానికి. ఎప్పుడైనా ఇది వాంగ్మయం, ఋషుల వాంగ్మయం, ఇది సత్యం. హైందవ ధర్మం అనేదే సత్యం. అందుకే ప్రతి అవతారానికి, దేవత అవతారానికి ఒక కథ, ఒక రాక్షస సంహారం, ఒక వృత్తాంతం అనేది ఉంది మన హైందవ ధర్మంలో. అంత గొప్పది హిందూ ధర్మం. సరే, ఇక ఈ ఆర్థిక ధనయోగాలు మనకు సంభవించాలి, ఆర్థిక యోగం మనకు కలగాలి అంటే ఇతర దేవతల యొక్క అనుగ్రహం, నేను చెప్పినట్టు పరమేశ్వరుడు, కుబేరుడు, లక్ష్మీ గణపతి అనుగ్రహంతో పాటు ప్రధానంగా లక్ష్మీదేవి యొక్క దృష్టి మన పైన ఉంటే ధనానికి లోటు ఉండదు. ఆ లక్ష్మీదేవి యొక్క దృష్టి యోగం కలిగే ఒక మహత్తరమైన అద్భుతమైన పరిహారం నేను చెప్తాను. శుక్రవారము ఉదయం 7 గంటల లోపు, మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఇది శుక్రవారం ఉదయం 7 గంటల లోపు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు తలస్నానం చేసి, భార్య కానీ భర్త కానీ పిల్లలు ఎవరో ఒకరు తలస్నానం చేసి ఉద్యోగం రావాలి, ఉద్యోగం వస్తే నా ఆర్థిక సమస్య పోతుంది, ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు, వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం బాగుంటే, వ్యాపారం బాగా నడిస్తే, వ్యాపారం బాగా కొనసాగితే నా ఆర్థిక సమస్య పోతుంది, ఓకే. వ్యాపారం చేసేవాళ్ళు ఉదయం 7 గంటల లోపు తలస్నానం చేసి, మీ ఇంట్లో ఒక అద్దం ఉంటుంది కదా, ఆ అద్దము తీసుకొని లక్ష్మీదేవి ప్రతిబింబాన్ని ఆ అద్దంలో చూడాలి. శుక్రవారమే ఎందుకు అంటే శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్రపూజాంచ కారయేత్, లక్ష్మీ యోగ కారకత్వం అనేది శుక్రవారానికి సంబంధం ఉంది. కాబట్టి మీరు ఒక అద్దం తీసుకోండి. అది మీరేం చేయాలి అంటే అమ్మవారి యొక్క, మీ పూజా మందిరంలో అమ్మవారి రూపం, లక్ష్మీదేవి రూపం ఉంటుంది కదా, అలా ఆ అద్దాన్ని అమ్మవారి యొక్క పటం వైపు పెట్టండి. అందులో అమ్మవారి యొక్క రూపాన్ని దర్శించండి. నేత్రోన్మేళన యోగం అంటారు దీన్ని. ఆ లక్ష్మీదేవి దృష్టి మీ పైన పడుతుంది, ధన యోగం ఏర్పడుతుంది. పూజలు, జపాలు, హోమాలు, ఉంగరాలు, ప్రదక్షిణాలు ఇవన్నీ ఇవ్వని ఫలితము ఈ చిన్న పరిహారం ఇస్తుందా అంటే, చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, మేము జపాలు చేసుకున్నాము, పూజలు చేసాం, హోమాలు చేసాం, అన్నీ చేస్తూనే ఉన్నాం, కానీ మాకేం పెద్ద మార్పు ఏం లేదు అని వాళ్ళలో వాళ్ళకు భగవంతుడి పట్ల అపనమ్మకం కలుగుతూ ఉంటుంది, శాస్త్రం పట్ల అపనమ్మకం కలుగుతూ ఉంటుంది. అవన్నీ చేశారు కదా, ఈ చిన్న ప్రాయశ్చిత్తము 8 వారాలు చేయాలి.
8 శుక్రవారాలు మీరు చేసి చూడండి. ప్రశాంతంగా ఆ దర్శనం పొందిన తర్వాత ఒక్కసారి అమ్మవారిని తలుచుకోండి. ఆ అద్దంలో అమ్మవారి రూపాన్ని దర్శించి నేరుగా అమ్మవారి పటానికి నమస్కారం చేసుకోండి. ఈ చిన్న పరిహారం ఉదయం 7 గంటల లోపే చేయాలి. సూర్యుడు పూర్తిగా ఉద్భవించక ముందే చేయాలి. 4 నుంచి 7 గంటల లోపు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ పరిహారం చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. దత్తార్పణమస్తు.